గత 5 ఏళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా భూదోపిడీ జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వైసీపీ అక్రమాలు అన్నీ బయటపెడతామని చెప్పారు. బాధితులు బయటకు రావాలంటే భయపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మెరుగ్గా ముందుకెళ్తూ భావి తరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోదని తెలియజేస్తాం. దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి. వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదో వాళ్ళ భూములు కూడా 22లో పెట్టి బ్లాక్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళ 20%కే కొనుక్కోవటం, అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే 596 జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10% 20% ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున మేము 3 నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేయడం జరిగింది.